అన్ని తీర్థాల్లోనూ స్నానం చేయడం సాధ్యమా? పోనీ అన్ని రకాల దానాలను ఇవ్వడమైనా సాధ్యమా? ఇది ఎవరికైనా అసాధ్యమే. కానీ అన్ని స్నానాలు, అన్ని దానాల ఫలితాన్ని ప్రసాదించే ఉపాయం ఒకటుంది. అదే నిర్జల ఏకాదశి వ్రతం. కనీసం నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయాలనే నియమం ఉన్న ఈ ఏకాదశి ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లోనూ కష్టమైందే కాదు, ముఖ్యమైంది కూడా. ఈ ఏకాదశి గొప్పదనం గురించి వేదవ్యాసుడు స్వయంగా భీముడికి వివరించినట్లు బ్రహ్మ వైవర్తన పురాణం చెబుతుంది. అలాగే పాండవులు వనవాసంలో భాగంగా కేదారేశ్వరుని దర్శించుకున్నప్పుడు స్వయంగా శివుడే భీమసేనుడికి చెప్పినట్లు పద్మపురాణంలో ఒక కథ ఉంది. అందుకే జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశికి భీమసేన ఏకాదశి అని, పాండవ ఏకాదశి అనే పేర్లు ఉన్నాయి. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చేసిన సూచన ప్రకారం పాండవులందరూ ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆకలికి ఆగలేని భీముడు స్వయంగా వ్యాసమహర్షిని కలుసుకుని మొరపెట్టుకున్నాడు. పితామహ, మా తల్లి కుంతితో సహా సోదరులు ధర్మరాజు, అర్జునుడు, నకుల, సహదేవులు కూడా ఏకాదశి వ్రతం ఆచరిస్తున్నారు. నేను ఎన్ని పూజలైనా చేయగలను, ఎన్ని దానాలైనా ఇవ్వగలను, కానీ ఆహారం తీసుకోకుండా ఉండలేను. మరి ఏకాదశి ఫలితం కలిగేలాగా నా కోసం ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు, పోనీ ఏడాదిలో ఒక నెలలో వచ్చే 2 ఏకాదశులైనా చేయవచ్చు అని సూచించాడు. దానికి భీముడు, ఒక్క పూటైనా ఆకలిని భరించలేని నేను 2 ఏకాదశులు చేయడం ఎలా సంభవం? ఎలాగో కష్టపడి ఒక్క ఏకాదశి చేస్తా, ఆ రోజు ఏమిటో సెలవియ్యండి అని కోరాడు. నాయనా భీమసేన, రాబోయే కాలంలో మనుషులు యజ్ఞ యాగాదులు, వ్రతాలు చేయలేరని గ్రహించిన ఋషులు అందుకు సులభోపాయాలు కూడా సూచించారు. పురాణాల ప్రకారం జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు మంచినీళ్ళైనా తాగకుండా నిర్జల ఉపవాసాన్ని పాటిస్తే ఏడాది మొత్తంలో అన్ని ఏకాదశులు చేసిన ఫలితం లభిస్తుంది అని వ్యాసుడు సూచించాడు. భక్తి శ్రద్ధలతో నిర్జల ఏకాదశిని పాటిస్తే అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలితం, అన్ని రకాల దానాలు చేసిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు, మృత్యు సమయంలో భయంకరమైన యమదూతల దర్శనం కలగదు. వారి బదులు విష్ణుదూతలు వచ్చి పుష్పక విమానంపై విష్ణు లోకానికి తీసుకువెళ్తారని వ్యాసులు వివరించారు. విధి విధానాలకేసి దృష్టి సారిస్తే నిర్జల ఏకాదశి నాడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పూజా సమయంలో ఆచమనం చేయడం మినహా ఇంకెలాంటి జలం కూడా తీసుకోకూడదు. మర్నాడు ఉదయం ద్వాదశి ఘడియలు వెళ్ళిపోకుండా ఆహారం స్వీకరించాలి. ఉపవాస సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. విష్ణువును తులసి పుష్పాలతో యథాశక్తి పూజించి శక్తి మేరకు స్వయం పాకం, అన్నదానం, వస్త్రదానం, జలదానం, ఛత్రదానం, సువర్ణ రజత గోదానాలు చేస్తే అనంతమైన ఫలితం లభిస్తుంది. అనేక రకాలైన ఘోర పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ ఏకాదశి కథను విన్నా చదివినా స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.